ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎయిర్పోర్టు కళ ఎప్పుడు సాకారం అవుతుంది? ఇప్పుడు ఇదే జిల్లా ప్రజలు ఆశగా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. గతంలో 2 సార్లు వచ్చినట్లే వచ్చి తిరస్కరణకు గురి కావడంతో ఆశలు సన్నగిల్లాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్ర బృందం ఇప్పటి వరకైతే కదలికైతే రాలేదు. త్వరలోనే కేంద్ర బృందం పర్యటనకు వచ్చి సాధ్యాసాధ్యాల మీద ఈ ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిని పరిశీలించి ఒక నివేదిక అయితే ఇవ్వబోతుందనేది మనకి తెలుస్తుంది. అసలు ఏంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం రామాలయం ఉంది. ఇటు కేటీపీఎస్ కానీ బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్లు, సింగరేణి గనులు, గోదావరి, ఇట్లా ఏ విధంగా చూసినా జిల్లా పారిశ్రామికంగా, వ్యాపార వాణిజ్యపరంగా ఇప్పటికే అభివృద్ధి చెందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇటీవల వచ్చినటువంటి హైవేలతో కలుపుకుంటే నలువైపులా కూడా జాతీయ రహదారులతో కనెక్టివిటీ ఏర్పడి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటు రైలు మార్గం ఉంది, జాతీయ రహదారులతో రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు జిల్లా ప్రజల కోరిక, చిరకాల వాంఛ అయినటువంటి ఎయిర్పోర్టుకు సంబంధించి అడుగు ముందుకు పడటం లేదు. ఎందుకంటే గతంలో 2 సార్లు కేంద్ర బృందం వచ్చి ఏదైతే ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ప్రదేశాలను కూడా ఆ స్థలాల్ని పరిశీలించి ఇక్కడ ఎయిర్పోర్టు సాధ్యం కాదు అనేది తిరస్కరించడం జరిగింది. దీంతో అసలు ఎయిర్పోర్టు వస్తుందా రాదా అనేది ఒక మీమాంస నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు అయితే ఇటీవల ఒక ప్రైవేటు సంస్థతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని స్థలాలలో ఫీజిబిలిటీ సర్వే ప్రైవేట్ సంస్థతో నిర్వహించడం జరిగింది. దీంట్లో సీతంపేట, సుజాత నగర్ ఈ 2 ప్రాంతాలు ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయి అనేది ఆ ఫీజిబిలిటీ నివేదికలో రావటం జరిగింది. ఆ రిపోర్టును జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి పంపించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో అనేక దఫాలుగా కలవటం, సంప్రదింపులు జరపటం, మాట్లాడటం కూడా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అనేక దఫాలుగా కూడా సంప్రదింపులు, చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే దాని మీద ఇప్పటి వరకైతే కేంద్రం నుంచి ఎలాంటి ఇప్పటి వరకైతే రిప్లై రాలేదు. ఎందుకంటే త్వరలోనే కేంద్ర బృందం వచ్చి ఆ 2 స్థలాలని ఒకసారి చూసి దాన్ని పరిశీలిస్తుంది. ఆ తర్వాతే రిపోర్టు ఇస్తుంది. సాధ్యపడుతుందా, సాధ్యం కాదా అనేది కేంద్ర బృందం త్వరలోనే రాబోతుందనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే అది ఎప్పుడు వస్తుంది? సీతంపేట, సుజాత నగర్ ప్రాంతాలు అనుకూలంగా ఈ రెండిట్లలో ఏదోటి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందనేది ఆశలు పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం ఏం చెప్పబోతుంది, వాళ్ళ సర్వేలో ఏం తేల్చబోతుంది అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఈ 2 స్థలాలు కూడా అనుకూలంగా లేదు అనేది తేల్చితే మాత్రం మరో కొత్త స్థల అన్వేషణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది, ఏజెన్సీ ప్రాంతం, కొండలో గుట్టలు కూడా ఉన్నటువంటి ప్రదేశం. అందుకని రన్వే కానీ ఎయిర్పోర్టు నిర్మాణానికి గతంలో సూచించినటువంటి 2 స్థలాలు కూడా రన్వేకి, ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేదని, ఇవే అడ్డంకిగా మారాయి అనేది తేల్చడం జరిగింది. తిరస్కరణ కూడా గురైంది. ఇప్పుడు తాజాగా ఈ ఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం ఈ సీతంపేట కానీ, సుజాత నగర్ ఈ 2 చోట్ల ఏదో ఒక చోట దాదాపుగా 80 నుంచి 90% వరకు అనుకూలంగా ఉందనేది ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్లో వచ్చింది. త్వరలోనే కేంద్ర బృందం పర్యటనకు వస్తే ఈ స్థలాలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా ఈ 2 స్థలాలు ఏదో ఒకటి కనుక ఎంపికైతే మాత్రం ఎయిర్పోర్టు కళ ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. ఎయిర్పోర్టు కూడా వస్తే ఈ జిల్లా అన్ని రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి మరింత దోహదం పడుతుందనేది జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు.